వెల్కమ్ టు ఐ న్యూస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది. చివరగా ఆయన బ్రో చిత్రంతో సందడి చేశారు. ఈ మూవీ వచ్చి దాదాపు 2 ఏళ్లు దాటింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హరిహర వీరమల్ సినిమాతో వచ్చారు. క్రిష్ తో పాటు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై దయాకర్ రావు భారీ బడ్జెట్ తో వచ్చి ఈ సినిమా ఎలా ఉంది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి చాలా రోజులవుతుంది. చివరగా ఆయన బ్రో చిత్రంతో సందడి చేశారు. ఈ మూవీ వచ్చి దాదాపు 2 ఏళ్లు దాటింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాతో వచ్చారు. క్రిష్తో పాటు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై దయాకర్ రావు భారీ బడ్జెట్తో వచ్చి ఈ సినిమా తీశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందించిన చిత్రం కల్పిత యోధుడు హరిహర వీరమల్లు కథ. వీరమల్లు ఒక దొంగ, ధనవంతుల నుంచి దొంగిలించి పేదవారికి పంచిపెట్టే పాత్ర. కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కృష్ణానదీ తీరం నుంచి ఢిల్లీ వరకు అతను చేసే ప్రయాణం, మొఘల్ పాలకుల దురాగతాలకు వ్యతిరేకంగా పోరాటం ఈ సినిమా మొదటి భాగంలో చూపించారు. ఈ కథలో ధర్మం, వీరత్వం, మత సామరస్యం కీలక అంశాలుగా ఉన్నాయి. కృష్ణా తీరంలోని కొల్లూరులో దొరికే వజ్రాలను బ్రిటిషర్స్ తమ దేశానికి తరలిస్తుంటే మచిలీపట్నం ఓడరేవులో వీరమల్లు అడ్డుకొని వారికి బుద్ధి చెబుతాడు. అతని సాహసాల గురించి తెలుసుకున్న గోల్కొండ నవాబు వీరమల్లును హైదరాబాద్కు పిలిపించి ఢిల్లీ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దగ్గర ఉన్న కోహినూరు వజ్రాన్ని తెచ్చి ఇవ్వమని కోరతాడు. నవాబు మీద ప్రేమ కంటే తెలుగు నేలకు చెందిన కోహినూరు వజ్రాన్ని తిరిగి తీసుకురావడం ఆత్మగౌరవానికి సంబంధించిందని భావించిన వీరమల్లుకు అందుకు అంగీకరిస్తాడు. ఇక్కడితో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో వీరమల్లు ఢిల్లీకి ఎలా చేరుకుంటాడు, ఔరంగజేబ్ దర్బార్లోకి చొరబడి కోహినూర్ వజ్రాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎలా ప్రణాళికలు రచించాడు, ఈ క్రమంలో అతను ఔరంగజేబ్ సైనికాధిపతి అలీఖాన్తో ఎలా తడపడతాడు, ఈ భాగంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. ఇది వీరమల్లు గత జీవితాన్ని, అతను దొంగగా మారిన కారణాలను వెల్లడిస్తుంది. అతని గతంలో ఒక విషాదకరమైన సంఘటన ధర్మం కోసం పోరాడాలనే తపనను రగిలిస్తుంది. సెకండ్ హాఫ్లో రోషిణి పాత్ర కొంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఆమె వీరమల్లుకు సాహసంలో తోడవుతుంది. అయితే సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. ముఖ్యంగా ఢిల్లీకి వెళ్లే సీన్స్ చాలా ఇబ్బంది పెట్టిస్తాయి. ఈ సీన్స్ అవసరమా అనిపిస్తుంది. హైనాల సీన్ సినిమాకు హైలైట్గా నిలుస్తుందని అనుకునే లోపే ఈ సీన్ను కామెడీ సీన్గా మార్చేస్తారు. ముఖ్యంగా ఢిల్లీ దర్బార్ సన్నివేశాలు, క్లైమాక్స్లో వీరమల్లు ఔరంగజేబ్ మధ్య జరిగే యుద్ధం హైలైట్గా నిలుస్తుంది. కానీ కథ రెండో భాగానికి ఓపెన్ ఎండింగ్తో ముగుస్తుంది. ఇక పాత్రల విషయానికి వస్తే హరిహర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్లు సినిమాకు జీవం పోశాయనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్, కుస్తీ ఫైట్, క్లైమాక్స్, యుద్ధ సన్నివేశాలు అభిమానులకు గూస్ బంప్స్ కలిగించాయి. అయితే కొన్ని సన్నివేశాల్లో అతని పాత్ర కొంత రొటీన్గా అనిపిస్తుంది. అలానే క్రూర మృగాలను వీరమల్లు డీల్ చేసే విధానం కూడా గూస్ బంప్స్ తెప్పించేదే. హీరోయిన్ నిధి అగర్వాల్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. విలన్గా బాబీ డియోల్ అద్భుత నటన కనబరిచాడు. స్క్రీన్పై కనిపించినంతసేపు అతని పాత్ర చాలా బలంగా ఉంది. సునీల్, సుబ్బరాజు పాత్రలు కామెడీ కోసం పెట్టినా పెద్దగా వర్కౌట్ కాలేదు. సత్యరాజ్ గురువు పాత్రలో ఆకట్టుకున్నాడు. కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు జీవం పోసింది. యాక్షన్ సీక్వెన్సుల్లో బీజిఎం గ్రాండ్గా ఉంది. ముఖ్యంగా ఫోర్త్ ఫైట్ క్లైమాక్స్లో అద్భుతంగా ఉంటుంది. కొల్లగొట్టిన నాదిరో సాంగ్ ఒక హైలైట్. మరికొన్ని పాటలు కథను కిల్ చేసేశాయి. జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంస తమ సినిమాటోగ్రఫీ స్కిల్స్ను బాగా ప్రదర్శించారు. తోటాతరణి ఈ సినిమా కోసం అద్భుతమైన సెట్స్ వేశారు. పోరాట సన్నివేశాలు మాస్ ఆడియన్స్ మెచ్చేలా సాగాయి. ఇక విస్తారమైన కథ, భారీ తారాగణం, హై టెక్నికల్ వాల్యూస్ ఇవేవి మనసు లోతుల్లోకి వెళ్లి ప్రభావం చూపించలేకపోయాయి. డైరెక్టర్ క్రిష్ ఈ కథ అద్భుతంగా డిజైన్ చేశారు. జ్యోతికృష్ణ డైరెక్షన్ బాగానే ఉన్నా స్క్రీన్ ప్లే మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఏఎం రత్నం, దయాకర్ రావు నిర్మాణ వాల్యూస్ డిసప్పాయింట్ చేస్తాయి. ఎవరో మొదలుపెట్టిన వంటను వేరెవరో పూర్తి చేయడంలో ఎక్కడో ఏదో లోపం జరిగిందనే భావన కలుగుతుంది. విఎఫ్ఎక్స్ సన్నివేశాలు నాణ్యతలో వెనకబడ్డాయి. హాలీవుడ్ స్థాయి అంచనాలను అందుకోలేదు. సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. ఎడిటింగ్ పనితనం ఎక్కడా కనిపించదు. నిరంకుశ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు వీరమల్లు చుక్కలు చూపిస్తాడనుకుంటే దాన్ని రెండో భాగానికి వదిలేయడం తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. మొత్తంగా కథ బాగుంటుంది. టెక్నికల్గా కొన్ని మిస్టేక్స్ ఉన్నా పవర్ స్టార్ అభిమానులను, జన సైనికులను, హిందుత్వవాదులను మాత్రం వీర పాత్ర గూస్ బంప్స్ తెప్పిస్తుందనే చెప్పాలి.